సరిక 48 గంటల్లో ఒకవేళ బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి అల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నేత ఎమ్మెల్యే చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసేంత కెపాసిటీ ఉందంటారా? మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అదే చెప్పాను, బీజేపీ గోడ మీద గుంట నక్కలా చూస్తూ ఉంటుంది, ఎవరితో ఎప్పుడైనా కలిసిపోవచ్చు. ఓకే, వాళ్ళకి ఏదో విధంగా స్టేట్లో 10-12 సీట్లు కావాలి ఇప్పుడు ప్రస్తుతం, అర్థమైందా? అంటే షేక్ చేస్తూ ఉంటారు. అలాగని చెప్పేసి కాంగ్రెస్ డెఫినెట్గా వాళ్ళకి వచ్చిన సీట్లు వీళ్ళకి ఇవ్వదు, వాళ్ళకి రాకుండా చేసి వీళ్ళకి లబ్ధి పొందాలంతే. బీజేపీకి ఏదో విధంగా 10 సీట్లు కావాలి, చాలా సింపుల్. నేను చెప్పేవి సింపుల్గా ఉంటాయి, మిగతా వాళ్ళందరూ చాలా క్యాలిక్యులేషన్గా మాడుతూ ఉంటారు, మంచి తెలుగులో మాడుతూ ఉంటారు కదా. నేను అలా చెప్పను. మన ఇద్దరు కాఫీ తాగుతాకి వెళ్ళినప్పుడు ఏం చేయదు నిజమేనా అంటే మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటాం, అలా ఉండాలని నేను మొట్టమొదటి చెప్పాను ఒక 3 years బ్యాక్. నా ఇంటర్వ్యూస్ కానీ నా సొంత ఛానల్ కానీ ఇద్దరు కాఫీ తాగుతున్నప్పుడు పాలిటిక్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, ఇద్దరు కలిసి సరదాగా సినిమా గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉండాలి. పట్టి ఆ భాష మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, చిరాకు వాళ్ళు చూస్తే నాకు. ఎందుకది ఎవరికి అర్థమవుతుంది. ఇలాగే మాట్లాడుకోవాలి, క్యాజువల్గా మాట్లాడుకుంటేనే సోషల్ మీడియా సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి అలాగే మాట్లాడుకోవాలి. ఆ విధంగా ఇట్టి రేపొద్దుట ఇలాగ అలా బీజం వేయకపోతే విషబీజం నాటాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది, బీజేపీ వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు అని కేటీఆర్ చెప్తాడు. అందులో నిజం ఉందా అంటే ఉండవచ్చు. బీజేపీకి ప్రత్యక్షంగా నేషనల్ లెవెల్లో పార్టీ ఎవరో అపోజిషన్ కాంగ్రెస్. వాళ్ళకి రేపొద్దున కాంగ్రెస్కి 10 సీట్లు వస్తే వీళ్ళకి డెఫినెట్గా ఎవరు నేషనల్ పార్టీ కాబట్టి ఎవరిస్తారు, బీఆర్ఎస్ ఇస్తుంది, అక్కడ జగన్ ఇస్తాడు, కూటమి చంద్రబాబు నాయుడు ఇస్తాడు, పవన్ కళ్యాణ్ ఇస్తాడు. వాళ్ళకి వస్తే ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఈక్వేషన్ కాంగ్రెస్ అనేది గెలిచిపోయింది. ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని జరిగిపోయింది. సో ఏదో విధంగా గవర్నమెంట్ని దొబ్బేయడానికి చూస్తారు వీళ్ళు, ఏదో విధంగా అతనికి వచ్చిన సీట్లు వాటికి వీళ్ళకి రావాలని చూస్తారు. కానీ వాళ్ళు ఎవరు, వీళ్ళు గెలవాలంటే వాళ్ళని బ్యాట్ చేయాలి. ప్రజల్లో పట్టుకొస్తాడు కేటీఆర్, రేపో మాపో పడిపోయి గవర్నమెంట్ ఇది అంచేత మీరు వాళ్ళకి ఎందుకు వేయడం, మాకు వేయండి, లేకపోతే బీజేపీకి వేయండి అని. అర్థమైందా? ఇండైరెక్ట్గా బీజేపీకి వేయమని వాళ్ళు కూడా చెప్తున్నారు, లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు. ఒకరి తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా జైలుకిలో పెట్టాలని కాదు, జైల్లో కానీ పెడితే ఆ పార్టీ ఇమేజ్ని దెబ్బకొట్టడం కోసం. వాళ్ళిద్దరు జైలు వెళ్ళటం వల్ల వీళ్ళకి ఏమొస్తుంది, వాట్ విల్ గెట్? ఏమీ రాదు. వస్తే ఇస్తే సీట్లు రావాలి, ఆ పార్టీకి దెబ్బ కొడతారు. ఇలా మనం మాట్లాడుకునేట్టుగా మాట్లాడితేనే జనాలకు బాగా అర్థం అవుతుంది. నిజంగా గవర్నమెంట్ పరుగుట్టేస్తారంటే ఆ ఇంప్రెషన్ పట్టుకొచ్చాడు, ఒక విత్తనం వేసాడు కేటీఆర్. మరి నా మీద మరి టెలిఫోన్ అని అదని ఇదని మొత్తం వాగుతున్నారు కదా, అది నీ మీద కూడా ఒకటి వేద్దామని ఒక 20,000 ఒకటిని ఆ పార్టీకి ఇచ్చాడు కదా. మరి తర్వాత ఈ గవర్నమెంట్ పడిపోతుంది, వీళ్ళు మొత్తం లేపేస్తారండి. లేదని ఎందుకంటాం? ఒకసారి ఈక్వేషన్ చెప్తాను. ఇప్పుడు బీజేపీ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. కొంతసేపు బీఆర్ఎస్ మాట కోరుకుని వాళ్ళకి ఎక్కువ పార్లమెంట్ కానీ వచ్చినా రాకపోయినా వీళ్ళతో వినీలం అయిపోయింది ఇంకో బీజేపీతోటి, అప్పుడు డెఫినెట్గా పడుకుంటేస్తారు కదా. కొంతకాలం వ్యవధిలో డెఫినెట్గా కాంగ్రెస్ని ఏదో విధంగా దెబ్బ కొట్టడమే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ అండ్ గోల్ టు ఫినిష్ ఆఫ్ కాంగ్రెస్. సో ఆయన రేవంత్ రెడ్డి ఈజ్ ఇన్ డేంజర్, కానీ దాని డేంజర్ కింద కాకుండా కాపాడుకుంటూ వస్తాడు. అర్థమైందా? అది అప్పుడు ఇండైరెక్ట్గా బోడీ గారితో నేను వీక్ క్యాండిడేట్ నిలబెడతానండి, మీరు మంచి క్యాండిడేట్ నిలబెట్టండి అని కూడా అనొచ్చు. మీకు అర్థమైంది? ఇప్పుడు అది వాళ్ళ యొక్క పార్టీ ద్రోహం చేసినా కూడా, లేకపోతే నిన్నే మొత్తం లేపేస్తా ఉంటారు. అలా చేయడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాంగ్రెస్ కూడా ఎక్కువ సీట్లే వచ్చేటట్టుగా చేస్తారు. బికాజ్ ఈజ్ ద గవర్నమెంట్, అతని యొక్క క్యాంపెయినింగ్ స్టైల్ బాగుంటుంది కాబట్టి వస్తాయి. అందులో సీట్లు మాకు ఒక 10 కావాలని అడుగుతారు ఇప్పుడు వీళ్ళు. బీఆర్ఎస్లో ఒక 4-5, నీ దాంట్లో 10 వస్తే బాగుంటుందని. దానికి ఆ పక్క నుంచి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అది కేటీఆర్. నీ గవర్నమెంట్ పడిపోతుందండి, జనాలు మనం ఏం చెప్తే అది నమ్ముతారు. అవునా అంటారన్నమాట. ఎలా పడిపోతుంది? ఇప్పుడు నేను చెప్పింది అంటారు, ఓహో ఇలా కూడా పడిపోవచ్చు అనమాట అని.
వీళ్ళ గవర్నమెంట్లో వీళ్ళకి సీట్లు రాని చోట కూడా వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ పెట్టేసింది మహారాష్ట్ర. అవును. అర్థమైందా? అవతల వ్యక్తికి డెలిబరేట్గా ఎక్కువ సీట్లు వచ్చినా కూడా దాన్ని కూడా పడగొట్టడానికి చూస్తారు వీళ్ళిద్దరును, అమిత్ షాను మోడీని. వాళ్ళ యొక్క ఫిలాసఫీ అది, దేశంలో వాళ్ళే ఉండాలని. ఓకే, సో వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ పాలిటిక్స్. వాళ్ళు ఆ విధంగానే కాపాడుకుంటూ వస్తారు. సో అది బాహాటంగా చెప్పాడు, బహిర్గతంగా చెప్పాడు కేటీఆర్. ఎందుకు చెప్పడం మరి? అతని మీద ఒక పక్క నుంచి సంబంధం అంటాడు, రకుల్ బీద్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇది అంటాడు, ఫోన్ ట్యాపింగ్ మొత్తం అతని మీద వస్తున్నాయి కాబట్టి ఇతని మీద బాంబు వేసాడు. ఆ గవర్నమెంట్ ఇంకో నెలాళ్ళు పడిపోతుందని. వాళ్ళు సహకరిస్తే పడిపోవచ్చు, పడదు. ఎందుకంటే ఈలోగానే రేవంత్ రెడ్డి తలుపులు తెరిచాడు, అక్కడి నుంచి బలోమండి వచ్చేస్తారు గొర్రెల్లాగా. స్టార్ట్ అయింది. అంచేత అంత సులభంగా రాదు, అంత సులభంగా ఏం జరగవైందని నేను మామూలుగా చెప్పాను. విషబీజం జనాల యొక్క ఓటర్ల యొక్క మనసులో పాడేయడానికి ఒక పెద్ద పొజిషన్లో ఉన్న అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆ మాట అంటే ఆలోచిస్తారు. నిజంగా ఎలా పడిపోద్ది, వాళ్ళకి ఎక్కడ అడ్డుపట్టదు, అయినా కూడా కొంత నమ్ముతారు అనమాట. మనం ఏమైతే మాట్లాడతాం సోషల్ మీడియాలో పాపులర్ అవుద్ది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాయే మనకంటే నెక్స్ట్ అది. సోషల్ మీడియాలో మనం చెప్పిన దాంట్లో పాయింట్లు తీసుకుని వాళ్ళకి స్టోరీలు చేస్తున్నారు ఈ మధ్యన. ఎన్టీవీ కానీ, TV9 కానీ అన్నీ తెలుసా మీకు? నేను నిశ్చితంగా పరిశీలిస్తున్నాను, ఇంక్లూడింగ్ నేషనల్ ఛానల్స్ ఆల్సో. వాట్ ఎవర్ సోషల్ మీడియాలో మనం మాట్లాడుతున్నామో దట్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్. అవును, సోషల్ మీడియాలో 100 మాడతాం, వాళ్ళు 5-10 మాడతారు. అర్థమైందా? ఈ 100 పాయింట్లోనే వాళ్ళు దే విల్ అనలైజ్ అనమాట. దే విల్ దే కీప్ వాచింగ్. దే ఆర్ మెనీ ఛానల్స్, నేషనల్ వైజ్ యూట్యూబ్ ఛానల్స్. మీకు అర్థమైనప్పుడు మీకు అవన్నీ ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో అక్కడ ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తారు. మరి అపోజిషన్ ఉండదు, అపోజిషన్ లేకపోతే డెమోక్రాటిక్ కంట్రీ ఏంటి? అయినా కూడా వాళ్ళకి మన మీద పడితే తుడిచేసుకునే టైప్ వాళ్ళు ఎవరు బీజేపీ. పార్లమెంట్లో దే ఆర్ రైజింగ్ లాట్ ఆఫ్ పాయింట్స్. అసలు ఇది గవర్నమెంటే కాదని తెలంగాణతో పల్లనే చెప్తున్నారు. మనం అది మాట్లాడుకోవాలి, ఇదే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎవరి తరపున కాదు, జనాలకు తెలియాలి. దట్ ఈస్ డెమోక్రసీ. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ USA. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ, మోర్ డెమోక్రాటిక్ దాన్ ఇండియాది. అదేంది మీకు? సుభిక్షంగా ఉన్న కంట్రీ అది ఒకటే కాదు క్వాలిఫికేషన్. మరి ఈ రోజు అందరి కంట్రీలను కల్పించుకుని కేజ్రీవాల్ ఎందుకు జైలు పెట్టని అడుగుతున్నారు వాళ్ళు. అదే మనం అడగగలం వాళ్ళని? వాళ్ళు అడుగుతున్నారు రిలీజ్ దెమ్ అని. అంటే అతను ఒక అపోజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఫీడ్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. బికాజ్ రిచ్ కంట్రీ కాబట్టి. అదేంది మీకు? అండ్ మోర్ డెమోక్రాటిక్. యాక్చువల్గా అలా మాట్లాడకూడదు వాళ్ళు, అయినా మాట్లాడుతున్నారు. అహంభావం అనమాట. USA ఈజ్ టాకింగ్ అగెయిన్స్ట్ బీజేపీ. హౌ కుడ్ యూ అరెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ సో కరెక్ట్ అని, ఈజ్ అన్కరప్టెడ్ అని. ఇవన్నీ కూడా మనం లోకల్గా ఉండే మన స్టేట్ వైడ్ కూడా ఎందుకు మాట్లాడుకోవాలంటే ఎప్పుడు చూసినా RRRకి సీట్ ఇచ్చాడా లేదా, ఎందుకు బొగ్గుగాడికి సీట్ ఇచ్చారో ఇవ్వలేదు, ఎక్కడ వచ్చి ఎప్పుడు చూసినా టెలిఫోన్ ట్యాపింగ్. ఇది ఎలాగ బయటపడుతుంది? రంకు ఇది. చేతి ఈ రంకు బయటపడ్డానికి మన వాళ్ళు అయ్యే చేస్తున్నారు. యూ మస్ట్ నో ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. నేషనల్ వైడ్ ఏం జరుగుతుంది, ఎక్కడ కూడా ఎందుకు అన్నట్టు ఈ గవర్నమెంట్ పడిపోతుందని అందులో నిజం ఉంటుంది. కొంత ఉన్నా లేకపోయినా ఒక విషబీజం జనాల యొక్క మనసుల్లో పెట్టాడు. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు. ఓకే సరే, ఇక హీరో నిఖిల్ మన టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడం చూస్తున్నాం. లోకేష్ గారి దగ్గర కండువా కూడా కప్పుకున్నారు. అంటే వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఎవరు చీరాల నుంచి పోటీ చేస్తున్నారు, దాని తరపున క్యాంపెయిన్ చేయబోతున్నారు నిఖిల్ సిద్ధార్థ్ గారు అని చెప్పేసి టీడీపీ అతను. అవును, నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నేను పెద్ద ఆన్సర్ ఎందుకు చెప్పలేనంటే అతని గురించి నాకు పెద్ద తెలియదు. ఇక్కడ ఎవరో రెడ్ల అబ్బాయి అనుకుంటున్నాను. రెడ్ల అబ్బాయినా నిఖిల్ రెడ్ల 2-3 సినిమాలు ఇట్టని పెళ్లి చేసుకున్నాడు. ఈ టైంలో వాళ్ళు అక్కడ వీళ్ళ బ్రదర్లా సీట్ నుంచోవడం అతనికి హెల్ప్ జరుగుతుంది చెప్పి ఇతను ఇక్కడ పార్టీలో చేరినట్టుగా చేరి అక్కడ కూడా వెళ్ళటానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు ఉంటాడు తప్పితే ఈజ్ నాట్ ఎ గ్రేట్ న్యూస్. తెలుగుదేశం రూలింగ్ పార్టీ జగన్లాగా అయితే మాట్లాడుకోవాలి, కానీ అలా కాదు కదా. 23 సీట్లు వచ్చినా ఇప్పుడు వాట్ ఈస్ టీడీపీ? ఇట్ ఈస్ అట్టర్ ఫ్లాప్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతే కదా, అట్టర్ ఫెయిల్డ్ పార్టీ విచ్ హాస్ గాట్ ఓన్లీ 23 సీట్స్.
ఇప్పుడు నెక్స్ట్ ఏదో వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ అందరూ కలిసి అక్కడ చేరుతున్నారు. ఆ విధంగా చేరుంటే వాళ్ళ బావగారు కూడా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. ఓకే. అంటే ఇక్కడ 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 హైకమాండ్లో శాలువా కప్పించుకుంటే సో ఇతనికి లోకేష్ బాగా క్లోజ్ అని చెప్పేసి, లోకేష్ వాట్ ఈజ్ లోకేష్, చంద్రబాబు నాయుడు సన్. అన్లెస్ యూ మేక్ ఇట్ నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. నేను ఫస్ట్ నుంచి ఎందుకంటే నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ అవర్ యాక్షన్ షుడ్ ప్రూవ్.